ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. మెదక్ జిల్లా దొమ్మాట నియోజకవర్గం తోగుట్టలో నిర్వహిస్తున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన గృహాలకు ఉచిత విద్యుత్, వృద్ధులకు పింఛన్, నిరుపేదలకు ఉచితంగా ₹1,00,000 ఇల్లు ఇలా వరాల జల్లు కురిపించారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. తెరాస, కాంగ్రెస్లపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి తెలంగాణ ఆందోళనకు నాంది పలికింది ఈ రాజశేఖర్ రెడ్డి. తర్వాత టీఆర్ఎస్ నాయకుడు తెలిసి ఈ జిల్లాలో ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. నేను మంత్రి పదవి ఇచ్చుంటే ఆయన కూడా పోయేవాడు కాదు. మంత్రి పదవి ఇవ్వలేకపోయాం. అంత మునుపు మన పార్టీల నుండి ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయడం సిద్దిపేటలో కూడా. ఆ రోజు మంత్రి పదవి లేదు కాబట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. కానీ వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రజల్ని మధ్య పెడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు పోయి ఆంధ్ర రాయలసీమలో సమైక్య ఆంధ్రప్రదేశ్ అక్కడ రెచ్చగొడుతున్నాడు. ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను అందుకనే